బాబుతో ఒకటి కలుపుకుని 11 డిఏలు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ 4 డిఏలు ఎవరి? ఇది 2024 జనవరి 1 అంటే అదొక్కటే జగన్ది. 2024 జూలై నుంచి వీళ్ళదే కదా. 3 డిఏలు పెండింగ్ వీళ్ళయ్యే కదా. ఇప్పుడు మళ్ళీ ఒక ఇది వచ్చేస్తుంది కదా రేపు జనవరికి వచ్చేటప్పటికి మళ్ళీ 4 అవుతాయి. అంతే పెరుగుతాయి మళ్ళీ. డిఏలు ఎట్లా పరిష్కారం దీనికి? మళ్ళీ ఇట్లాగా బకాయిలు పెడితే ఏమైపోతారు వాళ్ళకి? ఇది చాలా సీరియస్ అంశం సార్. ఓవరాల్గా ఈ వ్యవహారం చూసినప్పుడు నిన్న అంటే ఓకే తర్వాత ఇమీడియట్గా అప్పటికప్పుడే జీవోని పరిష్కరించడం ఇవన్నీ చేశారంట. కానీ వీళ్ళేమో అది అధికారుల అనాలోచిత తీరు, ఇది ఏదైనా అధికారుల మీద తోసేయడం అనేది ఈ మధ్యన చాలా అంశాలు. మీడియా అనాలోచిత అదొకటి కరెక్టే. కానీ రాజకీయ కోణంలో చూస్తే ఇది వ్యూహమా లేదంటే మోసమా? మోసం అని నేను అన్ను, వ్యూహం. ఏంటంటే మనం ఈ భారాలు మొయ్యలేం. ఇప్పుడు ఎట్లయితే ఆ మహిళలకి P4తో లింకప్ చేసి నువ్వు లక్షాధికారి అయిపోయావు పో, నీ జీవితం బాగు చేసేసాను పో, రోడ్డు మీద బట్టలు అమ్ముకునేటటువంటి మనిషి దగ్గరికి, రోడ్డు పక్కన బిళ్ళలు అమ్ముకునే మా దగ్గరికి వెళ్ళిపోయి నీ జీవితం ఎట్లుంది, సేఫ్, అందరూ సూపర్గా ఉన్నారు, ఎవరు ఆ మాట్లాడే వాళ్ళని మాత్రం తీసుకొస్తారు. ఆటో డ్రైవర్ అద్భుతంగా ఉన్నాడు, బాబు గారితో కనబడతాడు, అద్భుతంగా ఉంది, మాకేం ప్రాబ్లం లేదు. ఇది నిజంగా ఆటో డ్రైవర్లు అంత రిలాక్స్డ్గా ఉన్నారా? లేకపోతే రోడ్డు పక్కన అమ్ముకునే వాళ్ళు అంత రిలాక్స్డ్గా ఉన్నారా? లేదు లేదు, మనం తప్పుగా మాట్లాడుతున్నాం, వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారని చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదొక